Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో జనవరి సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు మీరందరూ కూడా జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో చాలామంది స్టూడెంట్స్ 90-95% వచ్చిన వాళ్ళు లేదా 95-97% వచ్చిన వాళ్ళు సో కొన్ని జిఎఫ్టిఎస్ కాలేజ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు కాబట్టి ఈ వీడియోలో జిఎఫ్టిఎస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఒక టాప్ 10-13 జిఎఫ్టిఎస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తానని కోరుకుంటూ, అదేవిధంగా బోనస్గా కూడా ఎవరైతే మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో బాగా చదవాలి కానీ మాకు జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రాలేదనుకునే స్టూడెంట్స్ కూడా బోనస్ కాలేజ్ గురించి కూడా మీకు చెప్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తాను అనుకుంటూ, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకున్నా క్షణం ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జిఎఫ్టిఎస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకి టోటల్గా ఇయర్ జోసా కౌన్సిలింగ్లో 47 ఉండబోతున్నాయి. ఇవి జోసా అండ్ సీసార్ కౌన్సిలింగ్లో 2 వీటిలలో ఉంటాయి అనమాట. టోటల్గా మనకి ఒక 10,000 సీట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫీజు అనేవి కూడా 6-8 lakhs ఉంటాయి అనమాట 4 yearsకి. 1 or 2 కాలేజ్లో హై ఫీజు ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది, లోయర్ ఫీజు కొన్ని ప్రైవేట్ కాలేజ్ కంటే. అదేవిధంగా కోర్ ప్లస్ సిఎస్సి బ్రాంచెస్ 2 ఉన్నటువంటి జిఎఫ్టీస్ అనమాట. ఇక్కడ సిఎస్సిలో అయితే 15 lakhs per annum కూడా, అంతకంటే ఎక్కువ కూడా ప్యాకేజ్ వెళ్ళేటువంటి కాలేజెస్ ఉన్నాయి మనకి. అదేవిధంగా వీటి గురించి చాలా తక్కువ మందికి తెలుస్తారన్నమాట. కాంపిటీషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. కొంతమంది వీటిలో జాయిన్ కాకుండా అదర్ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో. ఇది మీకు నార్మల్గా జిఎఫ్టీఎస్ గురించి. అదేవిధంగా మీరు కనుక ఇప్పుడు ఏప్రిల్ సెషన్లో చాలా సీరియస్గా ఉన్నట్లయితే ఇది మనకి 2025లో వచ్చినటువంటి మార్క్స్ రేంజ్, 2026లో మార్క్స్ మీరు పెట్టుకోవాల్సినటువంటి రేంజ్ అనమాట. 99.9%కి. ఎందుకంటే కొంత జేఈ మెయిన్స్ 2025 కంటే 2026 జనవరి సెషన్ అనేది కొంత టఫ్గానే వచ్చింది కాబట్టి కొంత డిఫరెన్స్ ఉంది. బట్ ఏదైనా ఇక్కడ చూపిస్తున్న మార్క్స్ని కంటే కొంత బెటర్ మార్క్సే తెచ్చుకునే మీరు ప్రయత్నం చేయండి. ఇది 99.9% నుంచి 91% వరకు ఆల్రెడీ మీకు కూడా స్కోర్ వచ్చి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేయాలి ఏందనేది కూడా మీకు ఐడియా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఏప్రిల్ సెషన్ ఎగ్జామ్ని రాయండి. ఇక మనం ఒక్కొక్క కాలేజ్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు డాక్టర్ హెచ్ఎస్ గౌర్ యూనివర్సిటీ అని చెప్పేస్తుంది. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే సిఎస్సి, ఈసీఈ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా డైరీ ఇంజనీరింగ్, ఫ్యాషన్ అండ్ అపెరల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట. లాస్ట్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు అదర్ స్టేట్ ర్యాంక్ కనుక మీరు తీసుకున్నట్లయితే సిఎస్సిలో మీకు 70,222 262 వరకు వచ్చినా కానీ వచ్చింది. ఈసీలో 87,000. ఇంకా అదర్ బ్రాంచెస్ తీసుకున్నా కానీ మీకు 85,000, ఏరోనాటికల్ 85,000 వరకు వచ్చిందనమాట. ఇక్కడ 1,25,000 వరకు లాస్ట్ బ్రాంచ్ వచ్చింది. దానికి సంబంధించిన మార్క్స్ అనమాట ఇవి. ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్. అదర్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఇంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ మీకు వస్తుంది. లేకపోతే ఇంతకంటే తక్కువ పర్సంటేజ్ వచ్చినా అంటే ఈ యూనివర్సిటీలో మీకు సీట్ రావాలనుకున్నట్లయితే, టాప్ బ్రాంచ్ రావాలనుకున్నట్లయితే 95.2% ఉన్న ఓపెన్ కేటగిరీ అయి ఉన్నా కానీ మీకు సిఎస్సి వస్తుంది. 94% ఉన్న ఈసీ వస్తుంది అనమాట. ఓకేనా. 91.5 ఉన్నట్లయితే లాస్ట్ బ్రాంచ్ వస్తుంది మీరు ఓపెన్ కేటగిరీ అయినప్పటికీ కూడా. అట్లీస్ట్ మీకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలనుకున్న 94.2% ఉన్నా కానీ ఇక్కడ మీకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇదే కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే 24 lakhs per annum వెళ్ళింది. ఆబ్వియస్లీ సిఎస్సికి వెళ్తుంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా 4 lakhs per annum ఉందన్నమాట. కాబట్టి ఎవరికైతే ఇంత పర్సంటేజ్లో ఉన్నారో మీరు కొద్దిగా రిలాక్స్గా ఉంటూ ఏప్రిల్ సెషన్కి మంచిగా ఎగ్జామ్ రాయండి. సో ఈ బ్రాంచ్ అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కాలేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇది మనకి పంజాబ్లో ఉన్నటువంటి కాలేజ్ అనమాట. SLIET అని చెప్పేసి. ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే టాప్ బ్రాంచ్ రావాలనుకున్నట్లయితే సిఎస్సి ఇక్కడ 95.6 నుంచి లోయెస్ట్ బ్రాంచ్ 92.9 అనమాట. ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి పర్సంటేజ్. ఇవి మార్క్స్. ఇక్కడ సిఎస్సి కనుక మీరు టార్గెట్ చేసుకోవాలనుకున్నట్లయితే అట్లీస్ట్ మీ ర్యాంకు 64,256, ఈసీ అయితే 70,288, ట్రిపుల్ ఈ అయితే మీకు 81,000 అండ్ ఏఐడిఎస్ అయితే 66 అనమాట. అంటే సిఎస్సి తర్వాత మీకు ఏఐకి వచ్చాము. ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే 92.9% అంటే 1 lakh అబవ్ ఉన్నా కానీ ఇక్కడ మీకు ఈ సీట్ వచ్చే ఆస్కారం ఉంది. ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే
4.3 lakhs per annum అండ్ హైయెస్ట్ ప్యాకేజీ 18 lakhs per annum. ఇక్కడ మీరు చూసుకోండి యావరేజ్ ప్యాకేజీకి హైయెస్ట్ ప్యాకేజీకి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రీవియస్‌గా ఉన్నటువంటి అయితే కాలేజీలో కూడా యావరేజ్ ప్యాకేజ్ చాలా తక్కువగా ఉంది వెన్ కంపేర్ విత్ హైయెస్ట్ ప్యాకేజ్ అన్నమాట. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీరు స్వతహాగా స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కొంత మీరు ఇవి స్టూడెంట్స్ క్యాంపస్‌లోనే కాకుండా ఔట్ సైడ్ ఆఫ్ ది క్యాంపస్ కూడా పార్టిసిపేట్ అవుతారు. అవి కూడా కాలేజ్ చూపించుకుంటా ఉంటాయన్నమాట. అలా కాదు కొంత మాకు పర్లేదు మేము కొంత మాకు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్సే కావాలి. కొంత మాకు ప్యాకేజ్ అనేది చాలా ముఖ్యం అనుకున్నప్పుడు కూడా మీకు ఒక కాలేజ్ సజెస్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ మీకు ఆ కాలేజ్ గురించి ఒక వీడియో చేశాను. ఆ కాలేజ్ ఏదో కాదు ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. కొంత మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి మంచి ప్యాకేజ్ కొట్టాలి అనుకున్నట్లయితే ఈ న్యూ ఏజ్ కాలేజెస్‌లో మీకు చాలా కాలేజ్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ ఆల్టా కాలేజ్ గురించి ఎందుకు చెప్తున్నానో కూడా అది మీకు చెప్తాను వీడియో చూసుకున్నట్లయితే. ఇక్కడ మీకేందంటే అమ్మా కరిక్యులమ్ అనేది మాత్రం ఏఐ ఫస్ట్ కరిక్యులమ్ అనేది ఈ అన్ని కాలేజ్‌లో కూడా వాడుతున్నారు. అలానే అల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో కూడా ఏఐ బేస్డ్ మీద కరిక్యులమ్ ఉంటుంది. అడ్వాన్స్ కరిక్యులమ్ ఉంటుంది. అండ్ ఈ కరిక్యులమ్ కూడా మీకు ప్రిపేర్ చేసేది కూడా మాంగ్ ఎక్స్‌పర్ట్స్ అనమాట. ఇక్కడ మాంగ్ అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి వాటిలలో వర్క్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళ చేత క్లాసెస్ అదేవిధంగా సిలబస్ అనేది కూడా వాళ్ళ ద్వారా ప్రిపేర్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు మొత్తం కూడా 24/7 కోడింగ్ ల్యాబ్స్ అనేవి హై స్పీడ్ ఇంటర్నెట్‌తో మీకు అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏసాట్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ ఇంకా ముఖ్యంగా మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ మీకున్నటువంటి క్యాంపస్ ఏంటంటే దాదాపు మనకి ఇక్కడ మనకి 5 క్యాంపస్ ఉన్నాయి. ఒకటొచ్చేసి మనకి అజింకా డీవై పాటిల్ యూనివర్సిటీ పూణేలో ఉంది. ఇండోర్‌లో తేజ్ యూనివర్సిటీ ఉంది. సోనిపత్‌లో అంటే ఢిల్లీకి పక్కనే ఉంది. ఐఐఎంటీ కాలేజ్ ఉందన్నమాట. జైపూర్‌లో వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ ఉంది. మనకి బెంగుళూరులో కూడా ఇక్కడ క్యాంపస్ అనేది ఒకటుందన్నమాట. ఇక్కడ మీకు క్యాంపస్‌ని బట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ గాని, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అనమాట. సీఎస్‌సి చదివినా ఖచ్చితంగా మీరు ఏఐ ఫోకస్‌గా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా క్యాంపస్. ఇక్కడ మీకు క్యాంపస్‌ని బట్టి కొంత డీవై పాటిల్ యూనివర్సిటీలో అయితే టోటల్ మీకు ట్యూషన్ ఫీ వచ్చేసి 14 లాక్స్ వరకు వెళ్తుంది. మిగతా అన్ని క్యాంపస్‌లో 10-11 లాక్స్ అనేది వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇది ట్యూషన్ ఫీజు. ఇక్కడ ఎందుకు మీకంటే ఈ రోజున కంప్యూటర్ సైన్స్‌లో జాబ్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ మనకు అవుట్‌పుట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ ఫ్యాకల్టీ కొరత కూడా చాలా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు ఏవైతే ఫౌండర్స్ ఉన్నారో అంటే ఈ కాలేజీని ఎవరైతే ఫౌండ్ చేశారో వీళ్ళంతా కూడా మీరు తీసుకున్నట్టయితే అలుమిని ఆఫ్ ఐఎంటీ గాజియాబాద్, సిఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్ యూఎస్ఏ లెవెల్ 3లో ఇక్కడ ఉన్నారన్నమాట ఇతను. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎక్స్ ఎంప్లాయీ, క్రోన్ ఐటీ అనమాట. గోల్డ్ వీఐపీ అంటే చూడండి ఇతని ప్రొఫైల్ ఏ రేంజ్‌లో ఉందో. ఇతను కూడా మనకి ఐఐటీ, బీహెచ్‌యూ అండ్ ఐఎస్‌బీలో చదివినటువంటి స్టూడెంట్ అనమాట. అండ్ ఎక్స్ స్పిని అండ్ ఓయోలో కూడా వర్క్ చేసినటువంటి అనుభవంతో పాటు వీళ్ళ టీమ్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా తీసుకున్నట్లయితే గూగుల్ నుంచి చాలా ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇన్‌స్ట్రక్టర్‌గా ఉంటారు కాబట్టి మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు, సబ్జెక్ట్స్‌లో అదేవిధంగా మీకు ఇంకేమన్నా స్కిల్స్ ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి ఇటువంటి వారి దగ్గర చదివితే మీకు కొంత ఇంప్రూవ్‌మెంట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి సింపుల్ అనమాట. మీకు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేస్తూ అట్‌లీస్ట్ మీకు 50% ఉండాలి. వీళ్ళు ఆల్టా స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏసాట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది. అండ్ మీ సీట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ టోటల్‌గా 60 క్వెషన్స్ 200 మార్క్స్‌కి అడుగుతారు. కొన్ని క్వెషన్స్‌కి 3 మార్క్స్ ఉంటాయి. కొన్ని క్వెషన్స్‌కి 4 మార్క్స్ ఉంటాయి. మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే -1 పోతుందన్నమాట. ఇక్కడ మీకు అయితే మనం చెప్పినట్టుగా 10-14 లాక్స్ ఫీజులో ఇక్కడ మీకు 100% ట్యూషన్ ఫీజ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. దాన్ని మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ అని చెప్తున్నారు. దాంతో పాటు బ్రైట్ మైండ్ స్కాలర్‌షిప్స్ అనేది కూడా 12th మార్క్స్ జేఈఈ మెయిన్ స్కోర్ మీద ఇస్తున్నారు. అదేవిధంగా గర్ల్స్ స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేయడం కోసము ఇక్కడ మీకు ఉమెన్స్ కోడ్ రైట్ స్కాలర్‌షిప్ అనేది కూడా అప్ టు 30% ట్యూషన్ ఫీజ్ సపోర్ట్ ఇస్తారనమాట. కాబట్టి ఈ కాలేజీలో గనక మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th మార్చ్ అదేవిధంగా 28th మార్చ్‌న మీకు ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. ఓకేనా? దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మీకు 1000 రూపీస్ ఉంటుంది. కాబట్టి సో, కొంత కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ చదువుకుంటూ కొంత ప్లేస్‌మెంట్స్‌ని టార్గెట్ పెట్టుకున్నట్లయితే రాబోయేటువంటి కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక మనం వీడియో కంటిన్యూ చేస్తున్నట్లయితే నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకి పుదుచ్చేరి యూనివర్సిటీ అనమాట. ఈ పుదుచ్చేరి యూనివర్సిటీలో కూడా మీకు సీఎస్‌సి రావాలనుకున్నట్లయితే 96.2% నుంచి 94 ఉండాలి. ఇది మన సౌత్ ఇండియాలో ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. 56,000 ర్యాంక్ వచ్చినా గానీ ఇక్కడ మీకు సీఎస్‌సి వస్తుంది.
ఈసీ తీసుకున్నట్లయితే 61 వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ ఈ బ్రాంచ్ ఈఈ తీసుకున్నట్లయితే మనకి 89,050 వరకు వెళ్ళింది. లాస్ట్ బ్రాంచ్ అంటే సివిల్ మెకానికల్ 78,585. ఇక్కడ కూడా మీకు యావరేజ్ ప్యాకేజ్ 4 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 11 lakhs per annum ఉంది. నెక్స్ట్ మనకి తేజ్పూర్లో ఉన్నటువంటి ఎస్ఓఈ అనమాట ఇది. ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే మీకు ఓపెన్ కేటగిరీలో 95.6 నుంచి 91.7 రేంజ్లో ఉన్నట్లయితే మీకు వస్తుంది. 95.6 ఉన్నా మీకు సిఎస్సి వస్తుంది. 94.8 అయితే మనకి ఈసీ వస్తుంది. ఎలక్ట్రికల్ అయితే 86,000, 94.1. మెకానికల్ అయితే 91,000 అంటే 91,000 వచ్చిన 93.8% వస్తుంది. ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ 37 lakhs per annum వెళ్ళింది. యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs per annum వెళ్ళింది అనమాట. ఇది తేజ్పూర్ అస్సాంలో ఉన్నటువంటి యూనివర్సిటీ. నెక్స్ట్ మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా. ఇది చాలా మంచి కాలేజీ. ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే 95.6 to 92.9 అనమాట. సిఎస్సికి అయితే మీకు 64,000 ప్లస్ ఉండాలి. అదే ఎలక్ట్రికల్కి అయితే మీకు 84,000, సివిల్ ఇంజనీరింగ్కి అయితే 1 lakh దాటినా వస్తుంది. అండ్ ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ తీసుకున్నట్లయితే 1 lakh ప్లస్ అనమాట. ఇక్కడ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ 44 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs per annum. స్టూడెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ బ్రాంచ్ కాలేజ్ తీసుకున్నట్లయితే మనకి సో బిట్ పాట్నా అనమాట. అంటే బిట్స్ కాదు ఇది, ఇది వేరేది ఇది. సో ఇది కూడా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని వస్తుంది, కానీ బిట్స్ పిలానికి సంబంధించింది కాదు. ఇది వేరే వాళ్ళ కజిన్ కాలేజ్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే సిహెచ్సి నుంచి ట్రిపుల్ వరకు బ్రాంచెస్ ఉన్నాయి. 96.6 నుంచి 94.6 వరకు మీ పర్సంటేజ్ ఉన్నట్లయితే అండ్ మీ ర్యాంకు 49,000 ప్లస్ ఉన్నట్లయితే సిఎస్సి, 54,000 ఉన్నట్లయితే ఏఎంఎల్, 58,000 ఉన్నట్లయితే ఈసీఈ అండ్ 64,000 ఉన్నట్లయితే ట్రిపుల్ ఈ అండ్ 78,000 ప్లస్ ఉన్నట్లయితే సివిల్ వస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ 34 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs ఉందన్నమాట. దీంతో పాటు ఇంకా మనం చూసుకున్నట్లయితే రాంచీలో ఎన్ఐఏఎంటీ అనే కాలేజ్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే 96.1 నుంచి 95.4 అనమాట. ఇక్కడ మీకు సిఎస్సి ఉంది, ప్రొడక్షన్ ఉంది, మెటలర్జికల్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఉంది. సిఎస్సి కనుక మనం తీసుకున్నట్లయితే 56,000 వచ్చినా కానీ ర్యాంక్ ఉంది. ఇక్కడ సీట్ వస్తుంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ 7 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ మీకు 13 lakhs వరకు వెళ్ళింది అనమాట. నెక్స్ట్ యూనివర్సిటీ గురించి మనం తీసుకున్నట్లయితే IIIT భువనేశ్వర్. ఇది IIITగా సార్ అనుకోవచ్చు మీరు. ఇది IIIT అయినప్పటికీ కూడా ఇక్కడ 50% ఆఫ్ ది సీట్స్ వచ్చేసి ఒడిస్సా స్టూడెంట్స్కి ఇస్తారు. మిగతా జేఈ మెయిన్స్ ద్వారా ఇక్కడ ఇస్తారు కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ యూనివర్సిటీ. పేరు IIITలే కానీ ఇది జిఎఫ్టిఏ కిందకే వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు సిఎస్సిలో సీట్ రావాలంటే 97.7% ఉన్న 33,000 ప్లస్ ర్యాంక్ ఉన్న సిఎస్సి వస్తుంది. ఐటీ అయితే 39,000 అండ్ ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బ్రాంచ్ ఈసీ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు 46,000 వరకు ఉందన్నమాట. ఓకేనా. ఇది అండ్ సివిల్ ఇంజనీరింగ్ కూడా 40,000 వరకు ఉంది. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 26 lakhs per annum, యావరేజ్ ప్యాకేజ్ 8 lakhs per annum ఉంది. నెక్స్ట్ భువనేశ్వర్ తర్వాత మనం తీసుకున్నట్లయితే జేఎన్యూ ఢిల్లీ అనమాట. సో ఇది ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే సిఎస్సి అండ్ ఈసీ బ్రాంచ్ ఉంది. 97.8 నుంచి 97.1 వరకు ఉన్నట్లయితే మీకు వస్తుంది. ఇక్కడ సిఎస్సి రావాలంటే మీకు 31,000 ఉన్నా మీకు సిఎస్సి వస్తుంది. ఈసీ అయితే 41,000 అనమాట. యావరేజ్ ప్యాకేజ్ 11 lakhs అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 33 lakhs. జేఎన్యూ తర్వాత మనకి బిట్ మిశ్రా. ఇందులో మనం బిట్స్ పాట్నా అనుకున్నాం కదా, బిట్ పాట్నా. దాని తర్వాత మిశ్రా అనమాట. ఇది మెయిన్ క్యాంపస్. ఇది మనకి రాంచీలో జార్ఖండ్లో ఉందన్నమాట మిశ్రా ఇది. ఇక్కడ కూడా మీరు సిఎస్సి రావాలనుకున్నట్లయితే 98.7, చాలా పెద్ద కాలేజ్, 700 ఎకరాల్లో ఉంటుంది ఈ కాలేజీ. 18,000 ఉంటేనే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈసీ అయితే 28,000, ట్రిపుల్ అయితే 34,000 అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ అయితే 61,000. ఇక్కడ చూసుకోండి ఇది ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజీ 1,45,00,000 వెళ్ళింది అనమాట. యావరేజ్ ప్యాకేజ్ 11 lakhs ఉంది. చెప్పా కదా మీకు యావరేజ్ ప్యాకేజ్కి హైయెస్ట్ ప్యాకేజ్కి చేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని. నెక్స్ట్ మీకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ ఉన్నాయి 2 బ్రాంచ్లు. ఒకటి సిఎస్సి, 2 మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే 36,000 ఉన్న మీ ఓపెన్ ర్యాంకు మీకు అంటే 97.5% ఉన్నా ఇక్కడ మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఓపెన్ కేటగిరీలో. అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే అంతకంటే తక్కువ ఉన్నా మీకు సీట్ వస్తుంది. అదేవిధంగా 95.1 ఉన్నట్లయితే ఈ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ 46 LPA వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. యావరేజ్ ప్యాకేజ్ 12 lakhs per annum ఉంది. ఓకే. ఇంకా మీకు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ అనమాట. ఇది కూడా చాలా టాప్ కాలేజ్. తీసుకోండి. టాప్ కాలేజ్ ఎందుకు చెప్తున్నా అంటే 99.1% ఉంటేనే ఇక్కడ సిఎస్సి వస్తుంది అనమాట. ఈసీకి అయితే 98.6 ఓపెన్ కేటగిరీలో.
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ అంత తక్కువనే వస్తది. ట్రిపుల్ ఈ కూడా 98.1. సీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే 99% అనమాట. ఇక మెటలర్జికల్ మెటీరియల్ ఇంజినీరింగ్ తీసుకున్నట్లయితే 96%. ఇది హైయెస్ట్ ప్యాకేజీ 61 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజీ 13 lakhs per annum ఉందన్నమాట. ఇది పెక్ చండీగఢ్. ఇంకొక దీనికంటే బెస్ట్ కాలేజ్ ఏదైనా ఉందా అంటే చూసుకోండి ఇక్కడ. ఇది అది 2 ఒకటే అనమాట. ఇంకా పెక్ చండీగఢే టాప్ అనుకోవాలి. ఇది కూడా మంచి కాలేజే. ట్రిపుల్ ఐటీ నయా రాయ్‌పూర్ అనమాట. ఇక్కడ 98.7 ఉన్నట్లయితే మీకు సీఎస్సీ బ్రాంచ్ వస్తుంది. ఏఐడిఎస్ అయితే మీకు 98.5. ఇది కూడా మీకు ఇక 22,000 ర్యాంక్ ఉండాలి. ఈసీ అయితే 30,000 ఉన్నా మీకు వస్తుందన్నమాట. ఇక్కడ మీకు చూడండి హైయెస్ట్ ప్యాకేజ్ 1,20,00,000 లేదనమాట. 1,20,00,000. అండ్ ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ 18 lakhs ఉందన్నమాట. సో ఇది టాప్ ట్రిపుల్ ఐటీ. ఇది కూడా మీరు చూసుకోండి. ఎట్లయితే ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్ జీఎఫ్టీఐ కిందకి వస్తుందో ఈ ట్రిపుల్ ఐటీ నయా రాయ్‌పూర్ కూడా జీఎఫ్టీఐ కిందకి వస్తదనమాట. సో ఇవే కాకుండా మనకి చాలా జీఎఫ్టీస్ ఉన్నాయి. మీకు మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే రేపు ఏప్రిల్ సెషన్ జరుగుతున్న తర్వాత మీకు అన్ని కాలేజ్ వివరాలు వస్తానే ఉంటాయి. బట్ మన ఛానల్‌ని చూస్తుండండి. ఈ అన్ని జీఎఫ్టీఎస్ గురించి మీకు వివరాలు కావాలనుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేస్తున్న వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క జీఎఫ్టీఐ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్ఐటీస్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు చాలా న్యూ ఏజ్ కాలేజ్ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మన ఛానల్ చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ నష్టపోకూడదు. ఏదో ఒక కాలేజ్‌లో వాళ్ళు మంచి జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతోనే సో ఇటువంటి కాలేజ్ ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ లాంటి న్యూ ఏజ్ కాలేజ్ గురించి కూడా చెప్తున్నాను. సో ఇక్కడ మీకు సీట్ వస్తే ఓకే. బట్ ఇలాంటి కాలేజ్ కూడా ఉన్నాయి. వీళ్ళ చదివించేటువంటి బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి వాళ్ళ యొక్క అప్లికేషన్ క్లోజ్ అయ్యే డేటు 27th March అండ్ 28th March మీకు ఆన్లైన్‌లో మీ ఇంటి వద్దనే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇవి ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. సో ఇది స్టూడెంట్స్ జీఎఫ్టీఎస్ అదేవిధంగా ఒక న్యూ ఏజ్ కాలేజ్ గురించి మీకు చెప్పాను. అండ్ దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ ఫర్దర్‌గా ఇటువంటి అన్ని కాలేజ్ గురించి వివరాలు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఉంటారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.